మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు, హాస్టళ్ల మరమ్మతులకు నిధుల మంజూరుపై మంత్రి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబును రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన పలు కీలక అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలపై సీఎంతో విజయ్ చర్చించారు. మంత్రి నారాయణ తన సొంత నిధులతో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 7,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేయనున్నారు. ఈ నెల 14న ఈ కార్యక్రమం ఉంటుందని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే జయసూర్య సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేదని మండిపడ్డారు. అనంతరం ఉపాధ్యాయుల రిజిస్టర్ను తనిఖీ చేశారు. సంతకాలు లేకుండా ఖాళీగా రిజిస్టర్ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై దాడులు జరిగిన విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోయారా అని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ ప్రశ్నించారు. హిందూ మతాన్ని అవమానించిన రావణ్ అనే యూట్యూబర్ కి వైసీపీ వత్తాసు పలకడం ఏంటని నిలదీశారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని జంక్షన్లను ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. గుంటూరులోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. జంక్షన్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 10 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా జామి మండలం అలమండలో వివాహిత హత్యకు గురైంది. ఆమె భర్త సంజయ్ 2.5 ఏళ్ల కుమారుడితో పరారయ్యాడు. భార్యను భర్త హత్య చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గిరిజన గురుకుల వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థి తులసి నాయక్ పాము కాటుకు గురయ్యాడు. బాలుణ్ణి ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.